భాషా పండిత పోస్టులను 1047 పీఈటీ పోస్టులను దాదాపు 3534 టోటల్ ఈ పోస్టులన్నిటిని కూడా స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ లాంగ్వేజెస్, స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా అప్గ్రేడ్ చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, మహిళా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 2010లోనే 6 months 180 days మెటర్నిటీ లీవ్ ఇస్తూ జీవో ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రత్యేకంగా ఆలోచించి మహిళా ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వము మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ ఇస్తున్నట్టుగా మన రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు కూడా 90 రోజులు చైల్డ్ కేర్ లీవ్ ఇద్దాము. వాళ్ళ పిల్లలు 18 సంవత్సరాల ఏజ్ వచ్చే వరకు 18 సంవత్సరాలు చైల్డ్ కేర్ 18 సంవత్సరాలు చైల్డ్ కేర్ అంటే వాళ్ళ పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే లోపట ఎప్పుడైనా వాళ్ళు ఈ 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను వాడుకోవచ్చు. సంవత్సరానికి 90 రోజులు కాదు సుమా, ఎంటైర్ 18 years పీరియడ్లో చెప్తున్నారు. 18 years పీరియడ్లో వాళ్ళు చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చు. బట్ ఇన్ 6 spells 6 దఫాలుగా వాళ్ళు 90 రోజులను వాడుకోవాలి. అంటే ఒకసారి 15 రోజుల కంటే ఎక్కువ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు. 6 దఫాలుగా వాళ్ళు చైల్డ్ కేర్ లీవ్ ఉపయోగించుకునే విధంగా మన రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ CCLను మంజూరు చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భవనాలు, అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, సెక్రటేరియట్లో ఉన్న బ్లాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగి తెలంగాణకే ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారిని కోరుతూ ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి నుంచి పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో వాళ్ళ హెడ్ ఆఫీసెస్ కానీ HODs కానీ అందరూ కూడా సెక్రటేరియట్ స్టాఫ్ కానీ అందరూ కూడా షిఫ్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయి. అవి ఖాళీగా ఉండడం కన్నా తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే మేము ఉపయోగించుకుంటామని చెప్పి అభ్యర్థిస్తూ గవర్నర్ గారిని కోరుతూ ఒక తీర్మానం చేసి ఇవాళ గవర్నర్ గారికి కూడా పంపించడం జరుగుతున్నది. ప్రధానంగా పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి వీలుగా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 31 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలు బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ప్రజల నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చినాయి, జిల్లాల పేర్లు కొంత మార్పు చేయాలని. దాంట్లో కొన్ని జిల్లాల పేర్లు మార్చుతూ ఈరోజు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నది. ప్రధానంగా కొమరం భీం ఆసిఫాబాద్ అయితే అక్కడ కొమరం KOMARAM అని రాస్తున్నారు. ఆ స్పెల్లింగ్ కరెక్ట్ కాదు. కుమరం KUMARAM కుమరం భీం ఆసిఫాబాద్ అని పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి, ఇంతకుముందు నోటిఫికేషన్లో యాదాద్రి జిల్లాగా చెప్పాం, దాన్ని తిరిగి యాదాద్రి భువనగిరిగా. మూడవది భద్రాద్రి కొత్తగూడెంగా, భద్రాద్రి జిల్లాను భద్రాద్రి కొత్తగూడెంగా. నాలుగవది జోగులాంబ గద్వాల జిల్లాగా, ఇంతవరకు నోటిఫికేషన్లో జోగులాంబగా ఇచ్చాం. ఐదవది రాజన్న సిరిసిల్ల, కొంతమంది దాన్ని తప్పుగా రాస్తున్నారు సిరిసిల్ల రాజన్న అని. సిరిసిల్ల రాజన్న కాదు, రాజన్న సిరిసిల్ల. ఆరవది జయశంకర్ భూపాల్పల్లి. ఈ 6 జిల్లాల యొక్క పేర్లను ఆ హెడ్ క్వార్టర్స్ పేర్లు కూడా సఫిక్స్ అయ్యేటట్టుగా పేరు మారుస్తూ ఇవాళ క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు పైన చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ తీర్పు వల్ల
ఆ తీర్పు ప్రభావం ఏ రకంగా ఉంటుందని కొంత ఆలోచన చేశాం. ఇంకా లోతుగా అధ్యయనం చేయడానికి వీలుగా ఎక్కువ డెలిబరేషన్స్, ఎక్కువ ఇంటరాక్షన్స్ చేసి లోతుగా అధ్యయనం చేయడానికి వీలుగా మినిస్టర్ ఇరిగేషన్ శ్రీ హరీష్ రావు గారి నాయకత్వంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు ఉంటారు. నేను స్పెషల్ ఇన్వైటీగా ఉంటాను. నిరంజన్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఇన్వైటీగా ఉంటారు. అధికారులు కూడా ఉంటారు. ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ తీర్పు ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఆ తీర్పు యొక్క ప్రభావం తెలంగాణ పైన ఏ రకంగా ఉంటుంది, మనము తెలంగాణ కృష్ణా నదీ జలాల పైన తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలనే విషయాలపైన ఈ క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం చేస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీలకు సంబంధించి కూడా యూనివర్సిటీల పరిపాలన కానీ, ఆర్థిక విషయాలు కానీ, నియామకాలు కానీ, తర్వాత అనేక రకాలైన అడ్మిషన్స్ కానీ, వీటన్నిటిపైన కూడా ఒక కామనాలిటీ ఉండవలసిన అవసరం ఉన్నది. విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం రావాలి అంటే, విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి అంటే దానికి సంబంధించి కొంత అధ్యయనం కూడా చేయవలసిన అవసరం ఉందని చెప్పి దాని కొరకు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి నేను చైర్మన్గా ఉంటాను. మన హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, R&B మినిస్టర్ తుమ్మల గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల గారు దీంట్లో సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా ఇంకొక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఈరోజు వేశాం. రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచుకోవటానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి, పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి కరుణించడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్ట్స్, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నదులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో మనము దాదాపు 45 కోట్ల రూపాయల విలువైన సీడ్ను ఫ్రీగా మత్స్యకారులకు మనము సప్లై చేశాం. 45 కోట్ల సీడ్ని ఇచ్చాం. దాదాపు 45 కోట్ల రూపాయల విలువైన సీడ్ ఇచ్చాం. ఆ మత్స్య సంపదను అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా NCDC నుంచి దాదాపు 400 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి వచ్చి ఉన్నాయి. దాంట్లో ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. దీన్ని ప్రత్యేకంగా గొర్రెల పెంపకం కొరకు, మేకల పెంపకం కొరకు ఉపయోగించవలసిన అవసరం ఉన్నది. వీటిపైన అధ్యయనం చేయడానికి కూడా ఏ రకంగా మత్స్య సంపదను పెంచుకోవడానికి, గొర్రెల పెంపకాన్ని పెంచుకోవడానికి వీలవుతుందో అధ్యయనం చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. దానికి ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు అధ్యక్షులుగా ఉంటారు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్, ఈటెల రాజేంద్ర గారు ఫైనాన్స్ మినిస్టర్, వీరు ముగ్గురు దాంట్లో సభ్యులుగా ఉంటారు. ఈ 3 క్యాబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ఫీ రీయింబర్స్మెంట్ పైన, ఆరోగ్యశ్రీ బకాయిల పైన, ఇతర బకాయిల పైన కూడా కొంత చర్చ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఫీ రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు కానీ, తర్వాత రైతుల రుణమాఫీ, ఇవన్నీ కూడా మనము ఎంత తొందరగా ఇవన్నీ క్లియర్ చేస్తే అంత బాగుంటుంది. మనకు FRBM కూడా పెరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తొందరగా ఆ డబ్బులు తీసుకొని మనం వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాలి. ఈ ఫీ రింబర్స్మెంట్ మీద, ఆరోగ్యశ్రీ పైన, రైతు రుణమాఫీ పైన మనం ఒకవైపు సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తూ కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. వీటిని కూడా త్వరగా, ఎంత తొందరగా వెళితే అంత తొందరగా ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఇప్పటి వరకున్న బకాయిలన్నీ, ఆరోగ్యశ్రీలో ఉన్న బకాయిలు కానీ, ఫీ రీయింబర్స్మెంట్లో ఉన్న బకాయిలు కానీ, రైతుల రుణమాఫీ 3rd ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా మనం ఒక నెల లోపట మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే బాగుంటుందని
సిఎస్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు క్యాబినెట్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్. ఇప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ కి సంబంధించి 3060 కోట్ల రూపాయలు 2015-16కు సంబంధించిన బ్యాక్లాగ్ ఉందని అసెస్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికే 1090 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం. ఈ 2-3 రోజులలో ఒక 300 కోట్లు, ఈ మంత్ ఎండింగ్ ఇంకొక 300 కోట్లు రిలీజ్ చేయబోతున్నాం. మిగతా అమౌంట్ కూడా అడ్జస్ట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పారు. సార్, ఇప్పుడు ఏపీ భవనాలను ఎందుకు తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు సార్? ఇది కామన్ క్యాపిటల్ కింద హైదరాబాద్ పట్టణం ఉన్నది. ఒక 10 సంవత్సరాల వరకు వాళ్ళు ఇక్కడ ఉండి పరిపాలన చేసే వెసులుబాటు కల్పించారు. కానీ వాళ్ళు ముందుగానే వాళ్ళ రాజధాని అమరావతిలో నిర్మాణం చేసుకొని వాళ్ళంతా ఇక్కడి నుంచి వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, మంత్రుల కార్యాలయాలు కానీ, సెక్రటరీస్ కార్యాలయాలు కానీ, హెచ్ఓడిస్ కార్యాలయాలను కూడా ఈవెన్ పోలీసులు అంతా తరలి వెళ్ళారు. ఇవాళ నేను ఇంతకుముందే మాకు మధ్యాహ్నం ఒక వార్త కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతిలో మాట్లాడుతూ వారు ఒక మాట చెప్పినట్టుగా కూడా మా నోటీస్కి వచ్చింది. మేము హైదరాబాద్లో ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడానికి మాకు పెద్దగా అభ్యంతరం లేదు, మేము క్యాబినెట్ లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టుగా కూడా మాకు తెలిసింది. కొత్త సెక్రటరియట్ నిర్మించే ఆలోచన మేము ఈరోజు తీర్మానం చేసినాము. ఆ తీర్మానం త్రూ గవర్నర్ ద్వారా, ఎందుకంటే ఇరు రాష్ట్రాలకు కూడా ఒకే గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి మనకి సెక్షన్ 8 ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మా తీర్మానాన్ని గవర్నర్ గారికి పంపించాం. గవర్నర్ గారు వారికి కొత్త సచివాలయ నిర్మాణం కోసమే భవనాలు నిర్మించారు. ప్రస్తుతం మేము చేసిన తీర్మానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాత్కాలికంగా కేటాయించిన భవనాలు వాళ్ళు ఉపయోగించుకోవడం లేదు, మాకు అవసరం ఉన్నది ఇవ్వమని అడిగారు. సార్, హరీష్ రావు గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సార్ మీ కమిటీ ఏం చేయబోతుంది సార్? హరీష్ రావు గారు సార్, మంత్రి టైం బాండ్ ఏమైనా ఉందా ఇరిగేషన్ దాని మీద? ఏం చేయదా సార్ కమిటీ?